కాంగ్రెసు బీఆర్ఎస్ మధ్య ఈ 10-12 రోజుల కాలంలోనే అసెంబ్లీ లోపల అసెంబ్లీ బయట జరుగుతున్న చర్చ వాద సంవాదాలు చూసినాం. శ్వేతపత్రం అని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే శ్వేతపత్రమే కాదు, అది స్వేదపత్రం కూడా. స్వేదము అంటే చెమట. గడిచిన 9.5 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వము చెమట ఊడ్చి వారు చెప్పిన మాట పగలనక రాత్రనక కష్టపడి తెలంగాణను నిర్మించామని, పునర్నిర్మాణం చేశామని, సంపద సృష్టించామని, దేశంలోని నెంబర్ 1 స్థానంలో తెలంగాణ నిలబెట్టామని బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావు అంటున్నారు. అసెంబ్లీలో ఆర్థిక రంగం పైన, విద్యుత్ రంగం పైన ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. ప్రధానంగా ఆర్థిక రంగానికి సంబంధించింది. ఈ ఆర్థిక రంగంలో ఆ చేసిన అప్పులు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఉన్న అప్పులు ఎంత, ఇవాళ ఈ 9.5 ఏళ్ల కాలంలో సుమారుగా 7 లక్షల కోట్ల అప్పు ఎట్లయింది, ఏ రంగాలు ఏ కార్పొరేషన్ల నుంచి ఎంత అప్పు తీసుకున్నారు, ఇరిగేషన్ ప్రాజెక్టులు వాటిపైన అయిన ఖర్చు, ఈ అంశాలపైన చాలా విషయాలపైన అసెంబ్లీలో చర్చ జరిగింది. బహుశా దానికి అసెంబ్లీలో వారు ప్రిపేర్ అయిందో లేదో తెలియదు, కానీ బీఆర్ఎస్ నాయకులు కొంత కౌంటర్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది పరిపూర్ణంగా సంపూర్ణంగా లేదు. ఈ అభిప్రాయం కూడా సోషల్ మీడియాలోనూ వచ్చింది. అసెంబ్లీలో వారు మాట్లాడుతున్నప్పుడు టీవీల ద్వారా చూసిన వారికి కూడా అర్థమైంది. అయితే వారు శ్వేతపత్రం ఇవ్వడం వలన ఇది గత ప్రభుత్వానికి సంబంధించిన ప్రశ్న మాత్రమే కాదు, తెలంగాణకు సంబంధించిన ప్రతిష్టను, తెలంగాణ సాధించిన పురోగతిని అది తగ్గించడమే అవుతుంది. కాబట్టి తెలంగాణ అప్పులమయమైంది, తెలంగాణ ఓ డ్రాఫ్ట్లో ఉంది అనే విషయాలు కావు, ఓడి కాదు, తెలంగాణలో సంపద ఉంది అని చూపించాలని వారు స్వేదపత్రాన్ని విడుదల చేస్తున్నారు. స్వేదపత్రం అంటే అందులో అసెంబ్లీలో వారు చెప్పిన కొన్ని విషయాలు, ఈ 9.5 ఏళ్ల కాలంలో సాగునీటి రంగంలో వచ్చిన మార్పులు, విద్యారంగంలో వచ్చిన మార్పులు, కొత్తగా గురుకులాల ఏర్పాటు, కొత్తగా వైద్య రంగంలో తీసుకొచ్చిన మార్పులు, వైద్య కళాశాలల ఏర్పాటు, ప్రభుత్వం అధికార వికేంద్రీకరణలో కొత్త కలెక్టరేట్లు, నియోజకవర్గ కేంద్రాలు, కొత్త జిల్లా కేంద్రాలు మౌలిక వసతులు, వీటితో పాటుగా రహదారుల నిర్మాణము, హైదరాబాదులో జరిగిన డెవలప్మెంటు, ఐటీ రంగంలో వచ్చిన అభివృద్ధి, వ్యవసాయ రంగంలో వచ్చిన అదనపు దిగుబడి, ప్రధానంగా వరికి సంబంధించింది, రైతుల్లో వచ్చిన వ్యవసాయ రంగంలోనే వచ్చిన మౌలికమైన మార్పులు, ఇందులో ప్రధానమైంది పత్తి, వరి, ఇతర వ్యాపార పంటలు, మునుపటికి ఇప్పటికి ఉన్న తేడా, చెరువుల ద్వారా పర్యావరణంలో వచ్చిన మార్పు, చెరువుల ద్వారా పెరిగిన మత్స్య పరిశ్రమ, గొర్రెల మేకల పరిశ్రమ, కోడిగుజ్జ నుంచి చేపల నుంచి మాంసం ఉత్పత్తుల వరకు ఈ 9.5 ఏళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి ఏమిటి, ఈ అంశాలన్నిటిపైన కూడా స్వేదపత్రం ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పాలనుకుంటున్నది. వారు చెప్పదలుచుకున్న విషయాలు అంటే అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన వాటికి కౌంటర్గా వీళ్ళు చెప్పబోతున్నారు. బహుశా వీరు స్వేదపత్రం విడుదల చేసిన తర్వాత మళ్ళీ కౌంటర్గా కాంగ్రెస్ వాళ్ళు కూడా దాన్ని ప్రశ్నించే అవకాశం లేకపోలేదు. ఓకే, తర్జన భర్జన 10 సంవత్సరాల తర్వాత తెలంగాణలో అధికార విపక్షాల మధ్య ఒకరి పనిని ఒకరు ప్రశ్నించుకోవడం, ఒకరి పనితీరును మరొకరు మెరుగుపరుచుకునేందుకు ఒక అవకాశంగా ఈ వాతావరణం కనబడుతున్నదని రాజకీయ పండితులు, రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మరి స్వేదపత్రం తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి ప్రతిస్పందన, ఏ రూపంలో ఎట్లా వస్తుందో చూడాలి. ఆ శ్వేతపత్రమే కాదు, స్వేదపత్రము కూడా అని బీఆర్ఎస్ అంటున్న వార్తలకు సంబంధించిన విశ్లేషణ ఇది.